Hi, I'm Dr. Shrija. I'm a periodontist from Two Dental Clinic. సో ఇవాళ నేను గమ్ డిసీజెస్ గురించి మాట్లాడతాను. ఎప్పుడైనా మీకు ఇన్ఫ్లమేషన్ ఉంది అని అనుకోండి చిగుర్ల దగ్గర, సో బ్లీడింగ్ లాగా అవ్వడము బ్రష్ చేసుకుంటున్నప్పుడు అలాగే ఏమైనా నోటీస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే మన పళ్ళని హోల్డ్ చేసే పొజిషన్ ఉంది కదా, ఆ టిష్యూ అనేది లాస్ అయినట్టు. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే మన బ్యాక్టీరియా, పళ్ళ మీద ఉన్న బ్యాక్టీరియా వల్ల. దీన్ని డెంటల్ టర్మ్స్లో ఏమంటాము అని అంటే ప్లాక్ అని అంటాము. ఈ ప్లాక్ అనేది బేసికలీ మొత్తం బ్యాక్టీరియానే, మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. సో ఇది నార్మల్గా బ్రష్ చేసేటప్పుడు పోతుంది. ఒకవేళ అప్పుడు సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోకపోతే, మనం సరిగ్గా ప్లాక్ అనేది పళ్ళ మీద నుంచి తీయకపోతే అది పళ్ళ మధ్యలో ఉండిపోయి హార్డ్ అయిపోయి టాటర్ లాగా ఫామ్ అవుతుంది. సో యూజువల్గా ఏంటి అని అంటే మన పళ్ళ చుట్టూ ఉన్న టిష్యూస్ అనేటివి టైట్ ఉంటాయి, టూత్కి అదర్ అయి ఉంటాయి అనమాట, అటాచ్ అయి ఉంటాయి. సో ఒకవేళ ఈ ప్లాక్ అనేది తీయకపోతే మనకి ఇలా పాకెట్ లాగా ఫామ్ అయిపోతుంది పన్ను పక్కన. అంటే ఇక్కడ అంతా ఈ టిష్యూ లాస్ అయిపోయి ఇలాగా స్పేస్ లాగా ఫామ్ అయిపోతుంది పన్నుకి చిగురికి మధ్యలో. ఈ స్పేస్ మధ్యలో అనేది మనకి బ్యాక్టీరియా నిండిపోతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు మనము టూత్ బ్రష్తో క్లీన్ చేయలేము దీన్ని. సో అలాంటప్పుడు ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఈ కండిషన్స్లో ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి పేషెంట్స్కి? ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్ ఉంటుంది బ్రష్ చేసేటప్పుడు, నెక్స్ట్ వచ్చేసి రెడ్నెస్ ఉంటుంది చిగుర్ల మీద, స్వాలెన్ గమ్స్ ఉంటాయి. సర్టన్ పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారు అంటే మాకు బ్యాడ్ బ్రెత్ ఉంది అని అంటారు. బ్యాడ్ బ్రెత్ బేసికల్గా ఎందుకు ఉంటుంది? బ్యాక్టీరియా ఉండడం వల్లనే మన ఓరల్ క్యావిటీలో. సో అది క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే 3 or 6 monthsకి ఒకసారి ఆ బ్యాక్టీరియా అనేది తీస్తూ ఉంటే ఆ బ్యాడ్ బ్రెత్ అనేది మనకి తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ స్టేజెస్లో ఏమవుతుంది అని అంటే మనకి పస్ డిశ్చార్జ్ ఉంటుంది ఈ పాకెట్ నుంచి లేదా టిష్యూస్ నుంచి. మనకి చిగురు చుట్టూ కింద అనేది బోన్ ఉంటుందన్నమాట, ఆ బోన్ కూడా లాస్ అయిపోతుంది అడ్వాన్స్ స్టేజెస్లో. సో దీన్ని ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తాము? ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బేసిక్ వచ్చేసి ప్రాపర్ బ్రషింగ్ ఉండాలి, ట్వైస్ డైలీ. ఫ్లాస్ వాడుతూ ఉండాలి పళ్ళ మధ్యలో, ఎందుకంటే బ్రష్ అనేది మనకి అన్ని ప్లేసెస్లో పోదు. 2 teeth మధ్యలో కాంటాక్ట్ అనేది టైట్ ఉంటుంది, ఆ ఏరియాస్లో మనకి బ్రష్ పోదు. సో అప్పుడు అనేది మనం ఫ్లాస్ చేస్తూ ఉండాలి. కానీ ఆ ఫ్లాసింగ్ మెథడ్ అనేది మీరు డెంటిస్ట్ దగ్గర వచ్చి చూపించుకోవాలి ఎలా చేయాలి అనేది, బికాస్ దాంట్లో అనేది మనకి మైనర్ ట్రామా అవుతుంది గమ్స్కి. అప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా ఫ్లాస్ చేయకపోతే ఇంకా చిగురు అనేది డ్యామేజ్ అయిపోయి ఇంకా పోతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫార్మ్ ఆఫ్ టొబాకో ఏదైనా వాడుతుంటే అది డెఫినెట్లీ డిస్కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ 3 to 6 months ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ ఉండాలి. మౌత్ వాషెస్ వాడుతూ ఉండాలి ట్వైస్ డైలీ. ఓకే, ఇవి బేసిక్ హోమ్ రెమెడీస్. నెక్స్ట్ వచ్చేసి ఎలా డయాగ్నోస్ చేస్తాము అసలు గమ్ డిజీజ్ ఉంది అంటే క్లినిక్ వచ్చినప్పుడు? ఫస్ట్ థింగ్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ చూస్తాము. రెడ్నెస్ చిగుర్ల దగ్గర, స్వోలెన్ గమ్స్, బ్లీడింగ్ అవుతుందా, జస్ట్ నార్మల్గా టచ్ చేస్తే కూడా బ్లీడ్ అవుతుందా గమ్స్. నెక్స్ట్ కొన్ని ఎక్స్రేస్ తీస్తాము, అంటే ఎక్కడెక్కడ చిగురు అనేది డ్యామేజ్ అయిందో ఆ పన్ను వరకు ఎక్స్రే తీసి బోన్ అనేది ఎంత పోయింది అని చూడడానికి ఎక్స్రే తీస్తాము. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఏదైనా హార్ట్ డిజీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటి అని అంటే ఇంకా ఎక్కువ ప్రోన్ అవుతారు అనమాట గమ్ డిజీజెస్కి ఇవి లేని వాళ్ళకంటే. సో ఇవన్నీ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ టొబాకో చూయింగ్ లేదా స్మోకింగ్ కూడా ఇవన్నీ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట గమ్ డిజీజెస్కి. సో ఈ హిస్టరీ అంతా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తాము? ఎర్లీ స్టేజెస్, డెఫినెట్లీ ఎర్లీ స్టేజెస్లో మనం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్కే వెళ్తాము. ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే క్లీనింగ్. సో పేషెంట్స్కి ఏంటి అని అంటే ఓన్లీ పళ్ళ ముందు వరకు చూసుకుంటాము ఎవరైనా. పళ్ళ వెనక అనేది మనకి మెయిన్గా టాటర్ ఫార్మేషన్ ఉంటుంది, అది మనకు కనిపించదు డెఫినెట్లీ మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు. సో ఇలా టాటర్ అంతా ఫామ్ అయిపోతే ఇదంతా బ్యాక్టీరియా. సో ఇది మనం ప్రాపర్గా రిమూవ్ చేయకపోతే, ఇది బ్రషింగ్తో పోదు, ఇది సరిగ్గా రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే మనకి చిగురు ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? సో క్లినిక్లో మేమేం చేస్తామంటే మా దగ్గర ఒక స్పెషల్ టూల్ ఉంటుంది, దాంట్లో వాటర్ వస్తుంది అనమాట ప్రెషర్తో. ఈ టాటర్ అంతా రిమూవ్ చేసేస్తాము, ఇంక్లూడింగ్ చిగుర్ల కింద ఉన్న టాటర్ కూడా. ఇది ఏంటి అంటే మనం ఎర్లీ స్టేజెస్లో చేయొచ్చు. సో ఒకవేళ మీకు గమ్ డిజీజెస్ ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి క్లీనింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ ఎవరికైనా. ఓకేనా? ఫస్ట్ థింగ్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి క్యూరెటాజ్ అని. క్యూరెటాజ్ అంటే ఏం లేదు, మనం క్లీనింగ్లో ఏంటి అని అంటే ఓన్లీ పైన ఉన్న సూపర్ఫిషియల్ టూత్ వరకే వెళ్ళగలుగుతాము. క్యూరెటాజ్లో ఏంటి అని అంటే కింద ఉన్న రూట్ సర్ఫేసెస్, అంటే మనకి కింద ఉన్న రూట్ సర్ఫేసెస్ కూడా క్లీన్ చేస్తామన్నమాట. సో ఈ రూట్ సర్ఫేసెస్ అంతా స్మూతనింగ్ చేసేసి ఇంకా ఫర్దర్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా చూస్తాము.
నెక్స్ట్ వచ్చేసి యాంటీబయోటిక్స్. ఈ యాంటీబయోటిక్స్ ఎందుకు అని అంటే డెఫినెట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి. అలానే మనకి మౌత్ వాషెస్ కూడా యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాషెస్ ఉంటాయి, అవి కూడా వాడాల్సి వస్తుంది అట్లీస్ట్ 14 days లేదా 1 monthకి, మార్నింగ్ అండ్ నైట్. ఇది మనకి ఎర్లీ స్టేజెస్లో చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదంతా ఇగ్నోర్ చేసేసి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ ఇంకా సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఏంటి అంటే మళ్ళీ సర్జరీ అంటే పెద్దగా ఏమి ఉండదు. ఆ టీత్ ఎక్కడెక్కడ అఫెక్ట్ అయ్యిందో ఆ చిగుర్లు ఓపెన్ చేసి కింద వరకు ప్రాపర్ థరో అగైన్ మళ్ళీ క్లీనింగ్ క్యూరటా చేయాల్సి వస్తుంది. ఇదే సర్జరీ అని అంటే. ఇన్ కేస్ ఎక్కువ బోన్ పోయింది అని అనుకోండి, అప్పుడు గ్రాఫ్ట్ అని ఉంటుంది, బోన్ గ్రాఫ్ట్ అని ఉంటుంది. ఇదేంటి అని అంటే ఆర్టిఫిషియల్ సోర్సెస్ నుంచి తీసుకుంటాము. ఓకే, ఎక్కడ బోన్ అనేది ఎక్కువ పోయిందో అక్కడ ఇది పెడతాము. ఇది బేసికలీ దేనిలాగా యాక్ట్ చేస్తుందంటే ఇంకా ఫర్దర్ న్యూ బోన్ ఫార్మేషన్ కోసము హెల్ప్ చేస్తుంది. ఇంకా టూత్ మొబిలిటీ అంటే పన్ను ఊగడంని ఆపుతుంది. ఓకే, సో ఫైనల్లీ కొన్ని టిప్స్ ఏంటి అని అంటే హోమ్ రెమెడీస్కి డెఫినెట్లీ హార్డ్ బ్రిజిల్స్ లేదా మీడియం బ్రిజిల్స్ టూత్ బ్రష్ అసలు వాడకూడదు. అల్ట్రా సాఫ్ట్ ఆర్ ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రషే వాడాలి. ఓకేనా, ఇవి హార్డ్ ఆర్ మీడియం బ్రషెస్ వాడితే ఏమవుతుందంటే బేసికలీ అబ్రేషన్స్ అవుతాయి, అంటే మైనర్ ట్రామా అవుతూ ఉంటుంది జింజర్కి, గమ్స్కి. అంతే కదా, హార్డ్ ఉంటే ఏమవుతుంది మనకి ఆ చిగురు అనేది డ్యామేజ్ అవుతూ ఇంకా రప్చర్ అవుతూ ఉంటుంది, మైనర్ రప్చర్స్ అవుతూ ఉంటాయి, అది మనకు తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి మౌత్ వాషెస్ కంపల్సరీ మార్నింగ్ అండ్ నైట్, అండ్ ఫ్లాసింగ్ కంపల్సరీ. అది కూడా ఎక్కువ బ్లీడింగ్ ఉంటేనే, బ్లీడింగ్ లేకపోతే ఫ్లాసింగ్ అవసరం లేదు. 3 to 6 months, 3 లేదా 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. టొబాకో డెఫినెట్లీ స్టాప్ చేయాలి. దట్స్ ఇట్. సో ఎవరికైనా చిగుర్ల సమస్య ఉంటే ప్లీజ్ డూ విజిట్ అవర్ టూత్ డెంటల్ క్లినిక్. వీ హ్యావ్ మెనీ బ్రాంచెస్ హియర్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ.